హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకండి ఈ అక్టోబర్ నెల జీతాలు పెన్షన్ల జమయ్యే తాజా సమాచారము, అలాగే బ్యాచ్ నంబర్స్ వచ్చినటువంటి ట్రెజరీల లిస్ట్ విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తున్నప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్‌కి శుభవార్త అండి. నిన్న కొంతమంది పెన్షనర్స్‌కి మాత్రమే ట్రెజరీలో పెన్షన్ పేమెంట్ స్టేటస్ సక్సెస్ అని అయితే కనిపించింది. అంటే వారికి పెన్షన్‌లు జమ అయ్యాయి. కానీ చాలా ట్రెజరీలలో ఉన్న పెన్షనర్‌లకి ఇంకా పెన్షన్‌లు జమ కాలేదు. ప్రస్తుతం వాటి పేమెంట్స్ పెండింగ్ స్టేటస్ చూస్తే వాటికి బ్యాచ్ నంబర్స్ 0తో అలాట్ అయ్యాయి. అయితే కొన్ని ట్రెజరీల్లో పూర్తి స్థాయిలో బ్యాచ్ నంబర్స్ కూడా అలాట్ అయ్యాయి. సాధారణంగా పెన్షన్‌లు ఎలా జమ అవుతాయో ఓసారి చూద్దాము. ముందుగా ఏపీ క్యాపిటల్ రీజియన్ శ్రీకాకుళము పరిధిలో, అలాగే విజయనగరం, పార్వతీపురం వంటి ప్రాంతాలకు జమ అవుతాయి. నిన్న అంటే 1 తారీఖునే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, పాడేరు, వైజాగ్, అనకాపల్లి ఏపీ క్యాపిటల్ రీజియన్‌లలోని పెన్షనర్లకు పెన్షన్‌లయితే జమ అయినట్టుగా తెలుస్తోంది. ఇంకా కాకినాడ నుండి రాయలసీమ వరకు ఉన్న ట్రెజరీలలో ఇంకా పెన్షన్‌లు జమ కాలేదు. వాటి స్టేటస్ చూస్తే కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, భీమవరం, ఏలూరు, మచిలీపట్నం, విజయవాడ ఈస్ట్, గుంటూరు, బాపట్ల, నరసరావుపేట, అలాగే ఒంగోలు, కర్నూలు, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, పుట్టపర్తి, కడప, రాయచోటి, చిత్తూరు, తిరుపతి వంటి ఈ ట్రెజరీ కోడ్స్ ప్రకారంగా పెన్షన్స్ అయితే జమ అవుతాయి. కాబట్టి రాయలసీమ వారికి చివర్లో జమ అవుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ఈ ట్రెజరీల పరిధిలో పెన్షనర్లకు ఇంకా పెన్షన్స్ జమ కాలేదు కదా! వారి పేమెంట్ పెండింగ్ స్టేటస్ ఎలా ఉందని చెక్ చేస్తే దాదాపుగా వీటన్నిటికి కూడా బ్యాచ్ నంబర్స్ అలాట్ అయి ఉన్నాయి. కొన్ని ట్రెజరీలకు మాత్రమే ఇంకా ఆర్‌బీఐ ఈ-కుబేర్ స్టేజ్‌లో అయితే ఉన్నాయి. సో, ఇప్పుడిప్పుడే ఈ-కుబేర్‌లో ఉన్న వాటికి కూడా బ్యాచ్ నంబర్స్ వస్తున్నాయి. కడప, చిత్తూరు, తిరుపతి, రాయచోటి, ఏలూరు, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, మచిలీపట్నం, ఎన్టీఆర్ కృష్ణా జిల్లా, గుంటూరు, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, పుట్టపర్తి మొదలైన ట్రెజరీ పరిధిలలోని పెన్షన్ బిల్లులన్నిటికీ కూడా బ్యాచ్ నంబర్స్ అయితే పడ్డాయి. ఈ విధంగా బ్యాచ్ నంబర్‌లు పడిన ఈ బిల్లులకు బ్యాంకు వేళల్లో నిఫ్ట్ గనక పని చేసినట్లయితే వారికి పెన్షన్‌లు జమ కావడానికి అవకాశం ఉంటుంది. సో, ఎప్పుడైతే నిఫ్ట్ పనిచేయడం ప్రారంభిస్తుందో ఈరోజు పెన్షన్‌లు ఖచ్చితంగా జమ అవుతాయి. ఇది ఇప్పటివరకున్న తాజా సమాచారం ఫ్రెండ్స్. పెన్షన్‌లకు సంబంధించి బిల్లుల కదలికను బట్టి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.